శ్రీరాముడు గురించి అందరికీ తెలుసు. బట్ నా దృష్టిలో రాముడు అంటే వినండి, రాజయ్యే సమయం వచ్చింది, రాజ్యం మొత్తం సంతోషంతో నవ్వింది. కానీ ఒక్క మాట, ఒక్క ప్రమాణం ఆయన జీవితంనే మార్చింది. ఒక్క క్షణం సింహాసనం ముందు ఉండగా అడవి దారి చూపించింది విధి అనగా. వనవాసంకి వెళ్ళాలి అని తండ్రి మాట, పర్వాలేదు అని నవ్వుతూ చెప్పాడు రాముడంట. తోడొస్తున్నాను అని భార్య, అడగకుండానే వచ్చిన తమ్ముడు సాయంగా. సుఖంని వదిలి కష్టంలో నడిచాడు, రాజ్యంని వదిలి ధర్మంని పాటించాడు. మనలాగా ఏడలేకపోయాడు నేనే ఎందుకు అని, కానీ మమ్మల్ని చూపించాడు ఎలాగుండాలి ఒక మనిషిని. అడవి మధ్యన ఒక ప్రశాంతమైన జీవితం, కానీ విధికి ఇంకేముంది, ఒక పరీక్ష. బంగారు జింకొక్క మాయ, ఆడుకొని వచ్చింది తెలియన ఒక ఛాయ. ఒక్క క్షణం దూరమయ్యాక పోయింది సీత, మిగిలింది శూన్యత. అప్పుడు అక్కడ రాముడు కూడా నిలిచిపోయాడు. సీత అని పిలుస్తూ అడవి మొత్తం తిరిగాడు. వాస్తవంకి దేవుడైన మనిషిలాగే బాధపడ్డాడు. కన్నీరుతో వాళ్ళ హృదయంని వెలిగించారు. కానీ అక్కడే ఆపలేదు తన నడక. చిన్నగా మొదలెట్టాడు మళ్ళొక్క పడక. అడవిలో ఓడిపోయిన వాడు కాదు, అక్కడే గెలుపు కోసం తయారైన వాడు. కన్నీరుతో మొదలైన యాత్ర విజయంతో ముగిసింది తన కథ. అందుకే నేను చెప్తూ ఉంటాను, రాముడు అంటే దేవుడు కాదు మాత్రమే, ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడే మనిషి యొక్క రూపమే. సో దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఓడిపోతున్నట్లాగా కనిపించవచ్చు, అందరూ మనకన్నా ముందుకి వెళ్తున్నట్లాగా అనిపించవచ్చు. అప్పుడే ధైర్యంని కోల్పోకూడదు. మన రాముణ్ణి నమ్మాలి, భగవంతుణ్ణి నమ్మాలి, మన కర్మంని ధర్మంని పాటించాలి.